అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి బీఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్ అని అంటున్నారు, కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ టాలెంట్ అని అంటున్నారు ఫర్ అవర్ అప్కమింగ్ మూవీ. రోల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి హీరో కావాలంటే 22 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, అలాగే హీరోయిన్ కావాలంటే 20 నుండి 28 సంవత్సరాల వాళ్ళు, అలాగే విలన్ క్యారెక్టర్ కోసం 35 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట. అలాగే సపోర్టింగ్ రోల్స్ కోసం అన్ని ఏజ్ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలి అని అంటున్నారు. చైల్డ్ ఆర్టిస్టులు వచ్చేసి 8 నుండి 12 సంవత్సరాల వాళ్ళు కావాలంటున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కెన్ అప్లై అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. సో లొకేషన్ వచ్చేసి విజయవాడ అని అంటున్నారు. యువర్ టాలెంట్ కుడ్ బీ ఆర్ నెక్స్ట్ బిగ్ స్టోరీ అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే RGVCU గారు అడిగారండి. నాకు పేషెన్స్ ఉంది బ్రో, మీరు చెప్పిన ప్రతి క్రీవ్ రిక్వైర్మెంట్స్కి మెయిల్ అండ్ వాట్సాప్ చేస్తున్నాను, అందరూ తర్వాత చెప్తామంటున్నారు కానీ ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వడం లేదు. మొన్న కాకినాడ వాళ్ళు కూడా అంతే, ఏప్రిల్లో కలిశాను, 2 వీక్స్లో కాల్ బ్యాక్ చేస్తాము, నీ వర్క్ నచ్చింది అన్నారు, కానీ ఇప్పటికీ 1 మంత్ అయింది, నో మూమెంట్ అని అంటున్నారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి RGVCU గారు, నేను మీకు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కానీ ఏమంటారు, ఇక్కడ స్క్రాప్ ఎక్కువ ఉంటారండి. అంటే మేము సినిమాలు చేస్తున్నాం అనే ఒక వంకతోటి టైం పాస్ చేసేవాళ్ళు 99% ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మూవీ, నేను ప్రజెంట్ రాస్తున్న మూవీస్ చూసుకున్నట్లయితే యాజ్ ఎ టైటిల్ కార్డ్ రైటర్గా నేను సమ్వేర్ అబౌట్ ఒక 5 సినిమాలు అడ్వాన్సులు పడినాయి. అడ్వాన్సులు పడనివి ఇంకొక 7-8 ఉన్నాయి. నేనేమంటాను అంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక పర్సన్ అయితే 2 ఇయర్స్ నుండి చేస్తున్నాం అని వారానికి ఒక మెసేజ్ పెడతాడు తప్పించి మూమెంట్ అనేది ఇవ్వడు. ఇక్కడ నేనేమంటాను అంటే స్క్రాప్లు ఎక్కువ అండి. ఇక్కడ సినిమా అనే ఒకతోటి టైం పాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలాగుంటారు అంటే, అరే నాకు సినిమా చేసే ఒక ఇది లేదు కానీ నేను సినిమా చేస్తాననే ఒకతోటి ఏంతో ట్రావెల్ అవుదాం అనుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సినిమాలు చేయరు కానీ సార్ మనం సినిమా చేద్దాం సార్, ఈలోపు మనం అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉందాం, సో లెటస్ ఓపెన్ ఏ బాటిల్, లెటస్ మీట్ ఫర్ ఎ కాఫీ, లెటస్ మీట్ ఫర్ ఎ లంచ్ అనే టైప్లో లంచ్కి బాటిల్ ఓపెన్ చేయడానికి లేదంటే కాఫీకి మీట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మన ద్వారా ఏమైనా కాంటాక్ట్స్ వస్తాయేమో అనే కొంచెం అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద సినిమాలకు యాజ్ ఎ గోస్ట్ రైటర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా ద్వారా ఏమైనా త్రివిక్రమ్ గారి కాంటాక్టో, లేదంటే నా ద్వారా అనిల్ రావుపూడి గారి కాంటాక్టో, లేదంటే నా ద్వారా రాజమౌళి గారి కాంటాక్టో, వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్ ఏమైనా ఇది వస్తాయేమో అనే ఒక ఇదిలో ఉంటారు. నేనేమంటానంటే ఆమె లుకింగ్ దట్ మచ్ ఇమ్మెచ్యూర్డ్. 23 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉండి ఇంత వయసు పెట్టుకొని ఇన్ని సినిమాలు రాసిన అనుభవం పెట్టుకొని నేను మరీ అంత ఇమ్మెచ్యూర్డ్గా కనిపిస్తున్నానా? నాకు ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంటుందా? ఎవరిని ఎంతవరకు రానివ్వాలి, ఎవరికి స్థాయి ఎంతవరకు ఉంచాలనే మెచ్యూరిటీ నాకు ఉండదా? సో నా మెచ్యూరిటీలో నేను బిహేవ్ చేస్తుంటాను, అది వేరే విషయం. ఇక్కడ నేనేమంటాను అంటే మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఏదో రోజు సక్సెస్ అవుతుంది. నేనేమంటాను అంటే రోజుకొక రిక్వైర్మెంట్ అనే చెప్తా ఉన్నాను. అది కాస్టింగ్ కావచ్చు, క్రీవ్ రిక్వైర్మెంట్ కావచ్చు. నేనేమంటాను అంటే నాట్ ఓన్లీ ఫర్ క్రీవ్ రిక్వైర్మెంట్, యూ ట్రై టు కాస్టింగ్ రిక్వైర్మెంట్. ఈవెన్ మీరే కాస్టింగ్ రిక్వైర్మెంట్కి ఐఎమ్ రైటర్ అండి, ఐఎమ్ హ్యావింగ్ దీస్ మెనీ ఆఫ్ స్టోరీస్ అండ్ ఇలాంటి డిఫరెంట్ జనర్స్లో నేను కథలు రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు టైం ఇచ్చినట్లయితే నేను వచ్చి మిమ్మల్ని కలిసి నేను మీకు స్టోరీ నెరేట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను అనే టైప్లో కూడా మీట్ అయ్యే ఓ ప్రయత్నం చేసినట్లయితే ఏదో ప్రయత్నం. అంటే నేనేమంటానంటే 30కి తగ్గకపోవచ్చు, 60కి తగ్గకపోవచ్చు, 90కి తగ్గకపోవచ్చు, కానీ 365లో ఒకటి తెగినా కూడా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అనేది మీకు మెయిన్గా చెప్పదలుచుకున్నది. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. అలా కాకుండా అది నేను వెళ్ళాను కానీ అవ్వలేదు, ఇది వెళ్ళాను అవ్వలేదు, డిసప్పాయింట్ ఎప్పుడైనా కానీ మిమ్మల్ని ఏం చేస్తుందంటే నెగిటివ్ వైబ్రేషన్ అనేది మిమ్మల్ని అధపాతాలని తొక్కేస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఏం చేస్తుందంటే మీలో ఉన్న ఆశని సజీవంగా నిలిపే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అలాంటి ఆశలు మాత్రమే మీకు సక్సెస్ తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7702940614. ఐ రిపీట్ 7702940614. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.